హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్లో జాబ్స్ అయితే పడ్డాయి. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ వాతావరణ పరిశోధన సంస్థ. ఇది కూడా సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించిన ఆర్గనైజేషన్. దీంట్లో ఇంటర్మీడియట్ 10+2 అర్హతతోనే పర్మనెంట్ పొజిషన్స్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అంటే సచివాలయ అసిస్టెంట్. జనరల్లో, F&A, ఫినాన్స్, అకౌంట్స్లో, స్టోర్స్ అండ్ పర్చేజుల్లో పడ్డాయి. అలాగే స్టెనోగ్రాఫర్ పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఈ పొజిషన్స్కి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి, చివరి వరకు చూసినట్లయితే బోనస్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. అప్లై ప్రాసెస్ నేను ఎలా చెప్పానో మీరు ఆ విధంగా అయితే అప్లై చేయండి. ఉమెన్స్కి అప్లికేషన్ ఫీ లేదు, SC/ST వాళ్ళకి అప్లికేషన్ ఫీ లేదు, అండ్ ఓన్లీ అప్లికేషన్ ఫీ 100 రూపీస్ ఆర్ 200 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. క్విక్గా చూసేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్లో 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో 5 వేకెన్సీస్, జూనియర్ సెక్రటేరియట్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేస్లో 7 వేకెన్సీస్. అండ్ కేటగిరీ వైజ్గా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా అయితే ఇచ్చారు. లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. అండ్ టోటల్ ఎమాల్మెంట్స్ అయితే వచ్చేసి 36,493 అయితే వస్తాయి. 10+2 అయితే మీరు పే చేయాలి. 10+2 మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అలాగే మీరు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ వస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారంటే ఒక్కసారి క్విక్గా చూడండి. ఇది NITలో పర్మనెంట్ పొజిషన్, సిడాట్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్, ఇది కూడా పర్మనెంటే. అండ్ CSR సంస్థల్లో చూడండి ఫ్రెండ్స్, CSR సంస్థలు అన్నీ నేను పెడుతూ ఉంటాను. CRRIలో చూడండి, అక్కడ కూడా ఉన్నాయి పర్మనెంట్ పొజిషన్స్. సో ఇలా చాలా రకాల పర్మనెంట్ పొజిషన్స్ మన ఛానల్లో అయితే ఉన్నాయి. వచ్చి చెక్ చేసుకోండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి, చూసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా పర్మనెంట్ అప్డేట్స్ ఉంటే మాత్రం ఇలా తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇవి కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఒక్కసారి వీటికి కూడా క్విక్గా ఒక్కసారి చూడండి. అండ్ పోస్టుల ద్వారా మీరు పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ కూడా పెడతాము. సో ఇవన్నీ యూస్ఫుల్ అయితే ఉంటాయి. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్, లెవెల్ 7 పోస్టులు అయితే ఉన్నాయి. 27 ఇయర్స్, లెవెల్ 4 శాలరీ పే చేస్తారు. 10+2 ఇది కూడా ఉండి దీనికి టైపింగ్ స్పీడ్, స్టెనోగ్రఫీ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. సో ఇవి ఫ్రెండ్స్ పర్మనెంట్ పొజిషన్స్ అనేవి. ఈ పర్మనెంట్ పొజిషన్స్కి దీని యొక్క జాబ్ రోల్స్, ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ అన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ CSIR నీరీలోనే ఉంటుంది మీకు పోస్టింగ్ కూడా. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్స్, టైపింగ్ స్పీడ్ ఈ విధంగా అయితే ఉంటాయి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి మాత్రం రిటర్న్ టెస్ట్ ఎగ్జాము ప్లస్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడు. ఈ టైపింగ్ స్పీడ్ ఎంత అయితే ఉంటుంది. సో టైపింగ్ రాని వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే అన్ని CSR ఇన్స్టిట్యూట్స్కి టైపింగ్ స్పీడ్ సేమ్ అయితే ఉంది. మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో అయితే మీకు అయితే కంపల్సరీగా కొట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్స్. అండ్ స్కీమ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. 2 hours 30 minutes, 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 టైమ్ అలాట్, పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటుంది. ఇలా డివైడ్ అయితే చేశారు. దీనికి సంబంధించిన అండ్ క్వాలిఫికేషన్స్కి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, స్టెనోగ్రాఫర్కి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ప్యాటర్న్ ఏంటి స్టెనోగ్రాఫర్కి. సో ఇక్కడ స్టెనోగ్రఫీకి సంబంధించిన స్పీడ్ చెక్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ స్పీడ్ ఎంత ఉండాలి DOPT నామ్స్ ప్రకారము. సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని చాలామంది అయితే అడుగుతున్నారు. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు 0.25 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందని. సో అది చూసుకుని మీరైతే ఆన్సర్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి మీరు వీరికి ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకసారి మీకు ముందు ఉంటాయి కదా ఇంపార్టెంట్ పాయింట్స్, అవి అయితే చదవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందంటే CSIR నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వాతావరణ పరిశోధన సంస్థ నాగపూర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. NEERI అని చెప్పేసి అందులో అయితే పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. అండ్ దీనికి సంబంధించింది ఇంకా డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి, అండ్ 10+2 ఉండాలి, అండ్ OBC సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ ఏముంటే అవి అయితే అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఒక్కసారి క్విక్గా చూసేద్దాం ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 500 రూపీస్ ఉంది. SBI కలెక్ట్ ద్వారా పే చేయమని అయితే క్లియర్గా చెప్తున్నారు. సో SBI కలెక్ట్ ద్వారా ఎలా పే చేయాలో కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూసినట్లయితే CSIR నీరీ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫార్మాట్ ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై ఫర్ ద పోస్ట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది.
ద లింక్ విల్ టేక్ యూ ఎక్స్టర్నల్ సైట్ అయితే అడుగుతుంది. సో కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ క్లిక్ చేయడంతోటే సిఎస్ఆర్ నీరీ రిక్రూట్మెంట్ పోర్టల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఒకసారి చూడండి, ఏమేం పొజిషన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా చూపిస్తుంది. అప్లై ఆన్లైన్ క్లిక్ చేసినట్లయితే సో న్యూ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే ఇది క్లిక్ చేయండి. సో మీరు అప్లికేషన్ ఫీ పే చేసేయాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి నీరీ ఎస్బీఐ కలెక్ట్ లింక్ ఉంది కదా, అప్లికేషన్ లింక్, ఇది క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది. మీరు ఎత్తుక్కోకర్లా నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి. ఇక్కడ మీరు పేమెంట్ దేనికి ఇస్తున్నారు, సో మీరు రిక్రూట్మెంట్కి అయితే వస్తుంది కదా దీనికి. సో రిక్రూట్మెంట్ ఆఫ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఫర్ ద జేఎస్సీ జూనియర్ స్టెనోకి అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ డేటు, మీ నేము, అలాగే మీ ఇక్కడికి ఇచ్చిన అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఎంత అమౌంట్ ఫీ, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి నెక్స్ట్కి వెళ్ళేసి కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసి ఫీ పేమెంట్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగా పే చేయాలో ఆ విధంగా పే చేస్తే మీకు ప్రింట్ రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ రిసిప్ట్లో నెంబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఆ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే అడుగుతుంది. సో ఫస్ట్ అయితే నేను న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాను. న్యూ రిజిస్ట్రేషన్లో ఈ యొక్క టైటిల్ అయితే ఇచ్చేయండి, మిస్టరా మిస్సా అని చెప్పేసి మీ నేము, కన్ఫామ్ నేమ్ మళ్ళీ అదే ఇవ్వండి, ఈమెయిల్ ఐడి, కన్ఫామ్ ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ ఇదే ఇవ్వండి, మొబైల్ నెంబర్, కన్ఫామ్ మొబైల్ నెంబర్, సెక్యూరిటీ క్వశ్చన్ ఎంటర్ చేయండి. సో మీరు ఏ సెక్యూరిటీ క్వశ్చన్ ఇస్తారో ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే రికవర్ చేసుకోవడానికి దాని యొక్క ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసేసుకుని రిజిస్టర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ డీటెయిల్స్ కన్ఫర్మ్ అయితే అడుగుతుంది. సో నేను కన్ఫర్మ్ అయితే చేసేసాను. కన్ఫర్మ్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో యూజర్ ఐడి, పాస్వర్డ్ విల్ బీ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి పంపిస్తామని చెప్తున్నారు. సో దాన్ని పట్టుకుని మీరు అక్కడ నుంచి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసి అప్లికేషన్కి అయితే లాగిన్ అయితే అయిపోయాను. సో ఇక్కడ చూడండి మీ నేము, అన్ని డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్ అయితే చూపిస్తుంది లాగిన్ అయిన తర్వాత. సో నేను ఫీమేల్ని క్లిక్ చేసుకుంటున్నాను. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా ఏంటో మెన్షన్ చేసేయండి ఇక్కడ. సో నెక్స్ట్ కేటగిరీ ఏంటో మెన్షన్ చేసేయండి ఫ్రెండ్స్. నాదైతే వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే నేను నో అని పెడుతున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నేను నో కింద వస్తాను. సో మీరు సిఎస్ఆర్ ల్యాబ్స్లో పని చేశారా, ఎప్పుడన్నా క్యాజువల్ వర్కర్ ఇన్ ఎనీ ఆఫ్ ద సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్లో పని చేస్తే అయితే మాత్రం రాయండి. ఆర్య పర్మనెంట్ సిఎస్ఆర్ గవర్నమెంట్ సర్వెంట్ అనేది అడుగుతుంది, నేను నో అని పెడుతున్నాను. సో అప్డేట్ ప్రొఫైల్కి అయితే వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ చూస్ ద డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది, నేను డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసి అప్డేట్కి వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్ ప్లీజ్ వెరిఫై యువర్ ప్రొఫైల్ అయితే అడుగుతుంది. సో నేనైతే వచ్చేసి క్లోజ్ చేసి అన్ని టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అయితే ప్రొఫైల్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అండ్ లాక్డ్ సక్సెస్ఫుల్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 26 పొజిషన్స్, జూనియర్ స్టెనోగ్రాఫర్కి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వచ్చేసి నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఫస్ట్ దీనికి అప్లై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తున్నాను. ప్లీజ్ నోట్ దట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ జేఎస్ఏ. ఒక్కదానికి మాత్రమే అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ నేము, ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయండి. ఫోటోగ్రాఫ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డైమెన్షన్స్ 50 KB ఉండాలి. చూస్ ఫైల్ అని చెప్పేసి ఇక్కడ 150 విడ్త్ 200 అది ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. సో మీరు పెయింట్ ద్వారా అయితే చేసుకోవచ్చు. మీ జెండరు, మీ మ్యారిటల్ స్టేటస్, మీ రిలీజన్ ఏంటి, దాని తర్వాత సిగ్నేచర్ అయితే వచ్చేసి 150x50 ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డబ్ల్యూఎస్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, దాని యొక్క నేము, వెన్ యూ ఆర్ బిలాంగింగ్ టు మైనారిటీ అనేది అడుగుతుంది, నో అని పెడుతున్నాను. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనే డీటెయిల్స్ నో అని పెట్టాను. మీ నేషనాలిటీ ఏంటి అని అడుగుతుంది. ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్ అంటే బర్త్ అంటే పుట్టినప్పటి నుంచి నేను ఇండియాలోనే ఉన్నాను. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారు, దాని తర్వాత ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, మీరు తెలంగాణనా ఆంధ్రానా, సో ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటే అది ఇవ్వండి. ఆర్ యూ రిలేటెడ్ ఎంప్లాయీస్ ఆఫ్ సిఎస్ఆర్ నేషనల్ ల్యాబ్స్లో పనిచేస్తున్నారంటే నో అని పెడుతున్నాను. పని చేస్తే మాత్రం వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అడ్రస్ వద్ద కమ్యూనికేషన్, సో మీరు ఎటువంటి అడ్రస్లో అంటే ఏ అడ్రస్లో నివసిస్తున్నారు, ఏ సిటీ, ఏ పిన్ కోడ్, పర్మనెంట్ అడ్రస్ ఈ రెండు సేమ్ అయితే సేమ్ ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబరు, మీ యొక్క ఈమెయిల్ ఐడి డిస్ప్లే అవుతాయి. సో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అయితే వచ్చేసి ఓటర్ ఐడియా, పాన్ కార్డా ఏది ఇస్తారు, సో అది ఇచ్చేసి దాని యొక్క కార్డ్ నెంబర్ ఇవ్వండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ ఆక్యుపేషన్, మదర్ ఆక్యుపేషన్ అయితే ఇచ్చేయండి. ఇచ్చి సేవ్ అండ్ గో టు నెక్స్ట్ పేజ్కి వెళ్ళినట్లయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మీరు ఎక్కడెక్కడ చదివారు, సో ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయి, ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వండి.
అవి కంప్లీట్ చేసి నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇవ్వండి ఫ్రెండ్స్, నాట్ కంపల్సరీ. ఎక్స్పీరియన్స్లో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ కంపెనీలో పనిచేస్తారు, ఎందుకు వదిలేశారు అలాంటివి అయితే అడుగుతుంది. అడిషనల్ డీటెయిల్స్లో అయితే వచ్చేసి ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అవి కూడా సింపుల్గానే ఉంటాయి. అప్లోడ్స్ అయితే వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్స్ అన్ని డాక్యుమెంట్స్ చేయాలి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సో 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ సైజులో చేసి మీరు అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అన్నీ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ప్రివ్యూ అండ్ సబ్మిట్లో మీరు ఇప్పటి వరకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ చూపిస్తుంది. 1-2 సార్లు చెక్ చేసుకుని సబ్మిట్ అయితే చేయండి. ఇంతే అప్లికేషన్ ఫామ్, చాలా సింపుల్గా అయితే ఉంది. అన్ని అప్లికేషన్ ఫామ్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉంది ఫ్రెండ్స్. వన్ సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిటెడ్ అప్లికేషన్ కావాలన్నా కూడా ఇది క్లిక్ చేసుకుంటే మీకు చూసుకోవచ్చు. మీరు ఒకవేళ ఫీ పేమెంట్ ఉంటే మాత్రం మీకు ఆల్రెడీ ఫీ పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అక్కడ ఫీ పే చేసేస్తే ఫస్టే దాని యొక్క నెంబర్ ఇచ్చేయండి. లేదు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటే ఫీ పే చేస్తామా అనుకునే వాళ్ళకి, ఎవరికైతే ఫీ పే చేయాలో వాళ్ళకి అయితే వచ్చేసి ఎస్బీఐ లింక్ కనెక్ట్ చేస్తుంది. సో అక్కడి నుంచి మీరు ఫీ పే చేయొచ్చు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా. ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.